పిల్లల్లో పోలియో ఏ వయసులో వస్తుంది? పోలియో డిసీజ్ అనేది చాలా డేంజరస్ అండి. చాలా అంటే చాలా డేంజరస్. అది గనక అటాక్ అయిందంటే పిల్లలు ఇంక జీవితం మొత్తం వాళ్ళ యొక్క బాధ ఇంక అసలు వర్ణనాతీతం. వాళ్ళు నడవలేకపోతారు. సో, సొసైటీలో గూడా వాళ్ళకుండే ఆ సోషల్ స్టిగ్మా అయినా ఏదైనా చెప్పొచ్చు. సో, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంతా ఇంత కాదు. ఆ కాళ్ళు ఏ కాలైతే పోలియో ఎఫెక్ట్ బారిన పడుతుందో ఆ కాలు బాగా బక్క చిక్కిపోతుంది. ఆ మజిల్ అంతా బాగా అట్రోఫీ అయిపోతుంది. అంటే మజిల్ మొత్తం తినేసినట్టుగా ఆ వైరస్ మొత్తం మజిల్ అంతా తినేసి దాంట్లో పవర్ లేకుండా క్షీణించిపోతుంది. సో, ఒక కాలు పూర్తిగా బక్క చిక్కిపోయి ఉంటుంది. సో, ఇలా పోలియో డిసీజ్ కేసెస్ చాలా కూడా ఈ వ్యాధి అనేది చాలా ఎక్కువ ఉన్న రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అప్పుడు ఈ వైరస్ వాటర్ ద్వారా స్ప్రెడ్ అవ్వడం, ఎయిర్ ద్వారా అంటే పోలియో ఎఫెక్ట్ అయిన వాడి నుంచి ఇంకో వాడికి స్ప్రెడ్ అవ్వడం. సో, ఇలాంటి జబ్బు కనుక వస్తే వాడి జీవితం మొత్తం నడవలేడు అన్న వ్యాధి గురించి ఆలోచిస్తే ఇంకా మనం ఇంకెంత బాధపడాలి. లక్కీగా మన అందరికీ పోలియోకి సంబంధించిన ఒక మంచి వ్యాక్సిన్ అంటే 100% దాని గురించి విముక్తి పొందే వ్యాక్సిన్ దొరకడం మనందరి అదృష్టం. అలా దాన్ని కనుక్కున్న సైంటిస్ట్కి వందనాలు. అయితే ఈ పిల్లలు పోలియో బారిన పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి మన ఇండియాలో ఓరల్ పోలియో డ్రాప్స్ అండ్ ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్, ఈ 2 వ్యాక్సిన్స్ వేయడం వల్లనే మనం దీన్ని పూర్తిగా నిర్మూలించవచ్చు. పోలియో డ్రాప్స్ పుట్టిన వెంటనే మళ్ళీ తర్వాత 6 months 9 months తర్వాత మధ్యలో ఈ నేషనల్ పోలియో డేస్ వచ్చినప్పుడల్లా పిల్లలకి వేయిస్తూ ఉండాలి. సాధారణంగా సంవత్సరానికి 2 సార్లు పోలియో డే వస్తూ ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చే వ్యాక్సిన్ షెడ్యూల్లో కాకుండా మళ్ళీ ఇది విడిగా వేయించుకోవాలా అనే క్వశ్చన్ అందరికీ వస్తూ ఉంటుంది. సో, ఖచ్చితంగా నేషనల్ పోలియో డే మీరు వేరే అంటే వ్యాక్సిన్ మీ పీడియాట్రిషియన్ దగ్గర వేయించినా వేయించకపోయినా, నిన్న వేయించినా గత వారంలో వేయించినా ఎప్పుడు వేయించినా సరే ఆ రోజు నేషనల్ పోలియో డే వచ్చిందంటే ఖచ్చితంగా అదే రోజు 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేయించాలి. ఆల్సో ఈ ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్ కూడా చాలా ఇంపార్టెంట్. అనేది లాంగ్ లాస్టింగ్ సిస్టమిక్ ఇమ్యూనిటీ అంటాం. ఎక్కువ రోజులు దీర్ఘకాలిక ఇమ్యూనిటీ కనుక రావాలి అంటే ఇంజెక్టబుల్ పోలియో కంపల్సరీ, ఐపీవీ అంటాం. సో, ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే పోలియో వ్యాక్సిన్ కూడా చాలా అవసరం. సో, ఇలా పోలియో వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలకి ఈ పోలియో వ్యాధిని మనం నిర్మూలించవచ్చు. కొద్ది రోజులు మన అందరికీ 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ కనుక పకడ్బందీగా అందరికీ ఇవ్వగలిగితే ఒక రోజు అంటూ వస్తుంది. అప్పుడు ఈ దేశంలోంచి మొత్తం ఈ ప్రపంచంలోంచే ఈ పోలియో వైరస్ని మనం పూర్తిగా తొలగించవచ్చు. పోలియో ఎలిమినేషన్, పోలియో ఇరాడికేషన్ ఫేజ్కి మనం చేరుకోవాలి. పోలియో వచ్చింది అనే ఈ రోజుల్లో కనుక ఒక కేసు ఒక్క చోట వచ్చినా ఇట్స్ నేషనల్ ఎమర్జెన్సీగా మనం డీల్ చేస్తాం. ఆ ఏరియాలో ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలని సర్వే చేసి శాంపుల్స్ సేకరించి, సీవరేజ్ శాంపుల్స్ సేకరించి మళ్ళీ అందరి పిల్లలకి ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ మాస్ వ్యాక్సిన్ వేయించడం. సో, ఒక్క పోలియో కేసు ఒకటి వచ్చినా ఇట్స్ ఎ ప్రెస్టేజ్ ఇష్యూ, నేషనల్ ప్రెస్టేజ్ ఇష్యూ. దాన్ని మనం అసలు అంత ఈజీగా తీసుకునే సమస్య కానే కాదు. సో, పోలియో అనేది ముందట రాదు అనే ఆశతోనే ఉన్నాం, రాకూడదనే ఆలోచనతోనే మనం ఉండాలి. వస్తే కనుక దాన్ని యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ఒక్క కేసు అన్ని నెగ్లెక్ట్ చేస్తే అది మహమ్మారిలాగా స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి అందరూ దాని నివారణకు సహకరించాలి. పోలియో డ్రాప్స్ ఖచ్చితంగా అందరూ వేయించి దాన్ని రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. బార్న్ బేబీకి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమిటి? వీటిని ఎలా గుర్తించాలి? ఎలాంటి చికిత్సలు వీళ్ళకి సత్వరం అందించాలి? చిన్నపిల్లల యొక్క వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ చూసుకుంటే చాలా తక్కువ. సో, వాళ్ళు హై రిస్క్ పాపులేషన్ కిందకి వస్తారు. హై రిస్క్ అంటే మనం నవజాత శిశువులు, బిలో 1 month ఎస్పెషల్లీ, అండ్ వయోవృద్ధులు అబోవ్ 65 years పాపులేషన్. ఈ ముసలితనమైన చిన్న వయసు గల పిల్లలైనా ఈ 2 కేటగిరీ వాళ్ళు చాలా హై రిస్క్ కిందకి వస్తారు. వాళ్ళకి వ్యాధులు అనేది త్వరగా ఎందుకు వస్తుందంటే వాళ్ళని వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది, తక్కువ స్థాయిలో ఉంటుంది, ఎదుర్కొనే శక్తి తక్కువ ఉంటుంది. సో, అందుకే ఈ వైరస్, ఏ వైరసెస్ అయినా బ్యాక్టీరియా అయినా తొందరగా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో, వైరస్ బ్యాక్టీరియా ఎక్కడుంది? మన చుట్టూనే ఉంది. ఈ గాల్లో ఉంది, నీళ్ళలో ఉంది, మనం వేసుకునే బట్టల్లో ఉంటుంది, మన చర్మం మీద ఉంది, మన పొట్టలో కూడా ఉంటుంది. సో, అన్ని క్రిములు మనకు హాని కలిగించేది కాదు. సో, కొన్ని మాత్రం మనకు హాని కలిగించి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. చాలా మట్టుకి అవి
కమెన్సల్స్ అంటాం. మన పొట్టలో ఉండడం మనకు ఒక రకం మంచిది. సో పుట్టిన పిల్లోడికి ఇమీడియట్గా పుట్టిన వాడికి వాడి పొట్టలో ఏ ఆర్గనిజం ఉండదు, ఏ క్రిమి లేక వాడి పొట్ట స్టెరైల్గా ఉంటుంది. వాడికి స్టెరైల్ ఉండేలోపు వాడు తల్లి రొమ్ము మీద పట్టుకొని రొమ్ము దగ్గర తల్లి పాలు తాగుతూ ఉన్న క్రమంలోనే ఆ తల్లి చర్మం మీద ఉండే కొంచెం బ్యాక్టీరియా అవన్నీ యూస్ఫుల్ ఆర్గనిజమ్స్ కమెన్సల్స్ అంటాం, అవన్నీ పొట్టలో పోయి చేరి వాడికి ఫ్యూచర్లో రోగనిరోధక శక్తి ఇంకా పెంపొందించడానికి యూజ్ అవుతుంది. సో హైజీన్ హైపోథిసిస్ అని ఒకటి ఉంటుంది. పూర్తిగా అతి స్టెరైల్ కండిషన్స్లో మనం గనక పెరిగితే అసలు ఈ ప్రపంచంలో మనం బ్రతకడం అసంభవం. సో కొన్ని యూస్ఫుల్ ఆర్గనిజమ్స్కి ఎక్స్పోజ్ అయిపోయి ఆ యూస్ఫుల్ ఆర్గనిజమ్స్ మనం ఒక వాటితో పాటు ఒక సింబయోటిక్ రిలేషన్షిప్లో ఉంటే మనకు వ్యాధి కలిగించే వైరసెస్, వ్యాధి కలిగించే బ్యాక్టీరియా నుంచి మన రోగనిరోధక శక్తి ఇంకా డెవలప్ అయ్యి మనం తట్టుకోగలుగుతాం. అయితే ఈ న్యూనటల్ సెప్సిస్ ఏదైతే ఉందో, అంటే లెస్ దెన్ 1 month నెలలోపు ఉండే శిశువులకి ఈ వచ్చే ఇన్ఫెక్షన్స్ని మనం న్యూనటల్ సెప్సిస్ అంటాం. సో న్యూనటల్ సెప్సిస్ అనేది కనుక వస్తే, ఇన్ఫెక్షన్ వస్తే మరణం సంభవించే రిస్క్ చాలా ఎక్కువ, ప్రమాదం. సో మనం నెలలోపు ఉండే శిశువులను చాలా కాపాడుకోవాల్సి వస్తుంది. వాళ్ళని ఎక్కువ హాని కలిగించే బ్యాక్టీరియా వైరసెస్ వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడానికి మెయిన్ మనం కొన్ని సింపుల్ కండిషన్ ఒకటి, పాలు సరిగ్గా తాగకుండా ఉండడం. ఎక్కువ ఏడవడం అన్నా పర్వాలేదు, ఏడ్చే పిల్లలు అయినా పర్వాలేదు, కానీ ఏడవకుండా డల్గా మత్తుగా ఉండి పాలు సరిగ్గా తాగకుండా ఉంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి పీడియాట్రిషియన్ చేత చెకప్ చేయించి సెప్సిస్ ఉందా లేదా రూల్ అవుట్ చేయాల్సిందే. సో ఇన్ఫెక్షన్స్ సాధారణంగా వచ్చేదంతా కూడా మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ చూస్తుంటాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ, కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సెప్సిస్ ఎక్కువ. ఇది ఎక్కువ వచ్చడానికి కారణం బేసికల్గా బొడ్డుని మనం చాలా డ్రైగా ఉంచమంటాం. వీళ్ళు తొందరపడి స్నానం చేయించేసి ఆ బొడ్డు పైన ఏదైనా అప్లై చేయడం వల్ల కానీ, అది పచ్చిగా ఉండడం వల్ల అంబ్లికల్ సెప్సిస్, అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. లేదు వీళ్ళు నాలుకని మన చేతులు శుభ్రం లేకుండా దాన్ని ఆ నాలుకని క్లీన్ చేయడం వల్ల కానీ, వాళ్ళకి తల్లి పాలు కాకుండా వేరే పాలు ఇవ్వడం కానీ, నీళ్లు తాగించడం వల్ల కానీ, లేదా చిన్న పాప ఉన్న రూమ్లో తల్లికి కానీ లేదా ఇతర ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉండే ఇంట్లో ఉండే వేరే మనుషులతోనే వాళ్ళకి జ్వరము, దగ్గు, జలుబు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా వాళ్ళ ద్వారా పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళని మనం చాలా కాపాడుకోవాల్సి వస్తుంది. సో వ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళ నుంచి దూరం ఉంచడం, తల్లికి వ్యాధులు ఉన్నా కూడా వాళ్ళు మాస్క్ పెట్టుకోవడం, వాళ్ళ వ్యాధి నుంచి తనకు తాను వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం, పిల్లలకు చేరకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవడం. తల్లి పాల వల్ల వచ్చే డిసీజ్ చాలా తక్కువ. హెచ్ఐవి సోకిన తల్లికైనా మనం బ్రెస్ట్ ఫీడింగ్ తల్లిపాలు ఇవ్వమనే చెప్తాం. సో తల్లి పాలు చేసే మేలు చాలా ఎక్కువ. కాబట్టి మాస్క్ ధరించేందుకు కాదు, తల్లి బేబీకి పాలు తాగించడం వల్ల తల్లి పాలతోనే వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయ్యి వ్యాధి నుంచి వాళ్ళు నివారించవచ్చు. సో తగిన జాగ్రత్తలు మనం కొన్ని పాటిస్తే మాత్రం వీళ్ళని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. సెప్సిస్ ప్రధాన కారణం ఉండింది శిశు మరణాలకు అయ్యే కారణాలలో. సో ఈ న్యూనటల్ సెప్సిస్ నుంచి మనం మన బేబీస్ని కాపాడుకోవాలి.